రెఫరెన్స్ అది కనపడట్లేదు, కానీ పాస్టర్ గారికి ఆ మాట గుర్తొచ్చింది. ఆ ఒక్క మాట గుర్తొచ్చింది, పదే పదే ఆ మాట చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏంటి తెలుసా ఒక్క మాట? ఇదిగో సంగమా, నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. సంఘస్థులు చూస్తున్నారు తర్వాత ఏం చెప్తాడని చెప్పేసి, సంగమా నేను త్వరగా వచ్చున్నానని చెప్పి మరీ అదరగొట్టాడు. సంఘస్థులందరూ కూడా ఆమె స్తోత్రం, ఆమె స్తోత్రం అంటాడు. రెండో మాట రావట్లేదు మనోడికి. ఇదిగో సంగమా నేను త్వరగా వచ్చున్నాను మరింత బిగ్గరగా అరిచి కేకలేసి మరీ చెప్పాడు. మనోడు ఉద్యమం బాగా పెరిగిపోయిందేమో, బల్ల గుద్ది మరీ మాట్లాడి, సంగమా ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను చెప్పి బలిపీట మీద గుద్దు గుద్ది మాట్లాడేసరికి ఈ బలిపీఠం వెళ్ళి ముందున్న ముసలాన్ని పడిపోయింది అనమాట. ఆ ముసలాన్ని పడిపోతే ముసలాం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి లేపి, అమ్మమ్మ నువ్వు బాధపడక, క్షమించమ్మా, ఇలా జరుగుద్దని అనుకోలేదమ్మా అని చెప్పేసి అంటే ఆ ముసలాడు అన్నదట, మీ పొరపాటు ఏమీ లేదు పాస్టర్ గారు, మీరు ఇందాక నుంచి త్వరగా వస్తానని చెప్తున్నారు మీరు, కానీ నేను వినాలి కదా, నేను పట్టించుకోవాలి కదా, వెనక్కి వెళ్ళిపోవాలి కదా, మీ పొరపాటు లేదయ్యా అని చెప్పి ఆమె అన్నదట. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఎవరి పొరపాట్లు ఉండవు, సమయం మాత్రం ముందుకెళ్తా ఉంది. దేవునికి వాక్యాన్ని మనము శ్రద్ధగా కొన్ని విషయాలు సేవకులు అయితే కాస్త టైం ఎక్కువ ఇచ్చారు, కానీ నేను కుదించి ఒక 15-20 మినిట్స్ లోపలనే ముగించాలని చెప్పి. సరిపోదు కదా అయ్యారు? చాలండి, ఓపిక అయిపోయింది పాస్టర్ గారికి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చదివించి త్వరగా ముగించాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. కీర్తన గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన భాగం 147వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 147వ అధ్యాయం 5వ వచనం. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికంటే, అందరికంటే, ప్రతి వాటికంటే మన ప్రభువు గొప్పవాడు. సో భక్తుడైనటువంటి దావీదు యొక్క దేవుడు బయలుపరిచిన విషయాలను దావీదు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మనము యోహాను సువార్తలో 10:29 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు యొక్క మాటలు. ఏమని ఆలోచిస్తే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపడు, నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల గురించి జ్ఞాపకం చేస్తూ, నా తండ్రి గొర్రెలు నా చేతికి ఇచ్చాడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి చాలా గొప్పవాడు, అయితే నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నేను నా తండ్రి ఒకటే, నేనే ఆయన, ఆయనే నేను అని అర్థం అనమాట. ఈ యొక్క విషయాలు మనము యోహాను సువార్త 14:8 మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, ఫిలిప్పు అంటాడు, ప్రభువా, అప్పుడు ఫిలిప్పు అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచచ్చు కదా అంటాడు. మాకంతే చాలు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వెంటనే మారు మాడకుండా వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఇచ్చినటువంటి ఉత్తరం ఏంటో తెలుసా? నేనింతకాలం నీతో ఉండినను నీవు నన్ను ఎరగవా అంటాడు. అంటే ఫిలిప్ ఏమో తండ్రిని కనపరచమంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఎంతకాలం నీతో ఉన్నాను, నన్ను ఎరగవా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ తండ్రి ఎవరో కాదురా నాయన, నేనే అని అర్థం. ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారు వారికి అర్థమైనట్టుగానే తెలియజేశాడు. ఇదే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 8:24 ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు చాలా అద్భుతమైన విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. 8:24 కాగా గట్టిగా చదవండి ఒకసారి. 8:24 కొంచెం గట్టిగా చదువుదాం. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల ఏం చేస్తారట? పాపంలో చచ్చిపోతారు మీరు. షఫీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నేనే ఆయనని అంటే ఈయన ఆయనని చెప్పుకున్నాడంటే నేనే దేవుణ్ణనా, నేనే తండ్రినైనా చెప్పుకున్నాడా? కాదు కదా. నేను ఆయన అంటే సమరస్తులు ఏం చెప్పుకున్నాడు? ప్రవక్తని చెప్పుకున్నాడు, మెస్సియని చెప్పుకున్నాడు, కొన్ని సందర్భాల్లో మనుషు కుమారునిగా చెప్పుకున్నాడు, దేవుని కుమారునిగా చెప్పుకున్నాడు. ఆయన దేవుని ఎక్కడ చెప్పుకున్నాడని చెప్పుకొస్తూ ఉంటాడు మనోడు. అయితే లేఖన భాగాన్ని మరుగు చేసేటువంటి వారికి ఏమర్థమో చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా బైబిల్ చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి.
మనము ఇదే యేసుక్రీస్తు ప్రభువారు నేనే ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు పాపంలోనే ఉన్నారు అంటే అర్థం ఏంటి? నేను తండ్రినని యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు. దేవుణ్ణని మీరు విశ్వసించని యెడల మీరు పాపంలోనే ఉన్నారని చెప్పి డైరెక్ట్గా యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి కొంతమందికి కొన్ని మనోడు ప్రశ్నలు లేవనెత్తేసినప్పుడు డౌట్లు ఏర్పడతాయి కదా. అయితే ఆ ప్రశ్నలకు కూడా ఫుల్ స్టాప్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి వాక్యాన్ని 27 వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. చెప్పకూడదు ఇంకా బిగ్గరగా. స్తోత్రం. తండ్రిని గూర్చి ఏంటట? తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఓకే, ఇంతవరకు మనం చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అనబడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. నా తండ్రి గొప్పవాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. దావీదు అంటాడు మన ప్రభువు గొప్పవాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు కొందరు భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి బైబిల్లోని మోస్ట్ పవర్ఫుల్ భక్తి చేసేటువంటి వారిని, చాలా ఉన్నతమైనటువంటి రీతిలో వారు చాలా ప్రాబల్యత చెందినటువంటి వ్యక్తులు, కీర్తి గడించినటువంటి వ్యక్తులు అనమాట. వీరిని జ్ఞాపకం చేసుకుంటూ వారికంటే గొప్పవాడు నేను అని చెప్పి యేసుప్రభువు మాట్లాడుతూ ఉంటారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చెయ్యను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుకుంటున్నాడంటే, ఏమని చెప్పుకుంటాడంటే అక్కడ ఉన్నటువంటి సమూహంతో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. శబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వెళ్తుంది, జ్ఞానమును వినడానికి వెళ్తుంది. మనము బైబిల్లో చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. జ్ఞానము అతని గురించి విన్నది, చూద్దామని చెప్పి వెళ్ళింది. కాస్త బంగారాన్ని, వెండిని, చాలా వస్త్రాలను, చాలా ఖరీదైనటువంటి వస్తువులను తీసుకుని వెళ్తుంది. వెళ్ళి సమర్పించి సొలొమోను ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. సొలొమోను ప్రతి ప్రశ్నకు ఉత్తరం ఇచ్చేస్తూ ఉంటాడు. ఆమె వెళ్ళిపోయే ముందు ఒక మాట అంటది, నేను విన్నది చాలా తక్కువ, నేను వచ్చి చూసిన తర్వాత మీ జ్ఞానము చాలా అమోఘమైంది అంటది ఆమె. స్తోత్రం కలుగుగాక. ఆయన జ్ఞానాన్ని వింటూ ఆమె ఆశ్చర్యపోద్ది అనమాట. ఆశ్చర్యపోయి సొలొమోన్ని గౌరవించి అతన్ని హానర్ చేసి ఆమె వెళ్ళిపోద్ది. అంటే ప్రపంచంలో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఒక ఆయన ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఏ విషయంలోనైనా సొలొమోను కంటే గొప్పవాడు ఆయన ఎవరంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన కంటే గొప్పవారి ప్రపంచంలో ఎవరు లేరు. సొలొమోనే గొప్పవాడు అనుకుంటే సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు సొలొమోను కంటే ఏ విషయాల్లో గొప్పవాడో కొన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా, చాలా ఫాస్ట్గా మనం నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్తలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మనం సొలొమోను గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆయన ఏ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడో తెలుసుకోవాలంటే ఫస్ట్ పుట్టుకను గురించి మనం తెలుసుకుందాం. సొలొమోను పుట్టుకను గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ బత్షెబ పేరు ఎత్తడానికి కూడా పరిశుద్ధాత్ముడు ఆయన ఏమాత్రము కూడా మెన్షన్ చేయడానికి ఇష్టపడలేదేమో. ఇక్కడ అంటాడు ఊరియా భార్య యందు అని మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే సొలొమోనుకు బత్షెబకు దావీదుకు పుట్టినటువంటి కుమారుడు సొలొమోను గారు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో పుట్టాడు, ఏ విధంగా పుట్టవలసి వచ్చిందో మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకకు సొలొమోను పుట్టుకకు చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో కనీసం ముడతైన మచ్చనే లేదు, ఏ మాత్రం పాపం కూడా అంటుకోలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త మనం చూడొచ్చు 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏం కలిగినది? గర్భం కలిగిన పరిశుద్ధాత్మ వలన. పుట్టేటువంటి శిశువు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. లూకా సువార్త 1:35 వచనంలో ఉంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారికి సొలొమోనుకి చాలా తేడా ఉంది. సొలొమోనే జ్ఞానవంతుడు అనుకుంటే, సొలొమోనే గొప్పడు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనము తెలుసుకోవాలంటే సొలొమోను పుట్టుకను జ్ఞాపం చేసుకుంటే, సొలొమోను పుట్టుక గురించి మనం తెలుసుకుంటే
ఒక మనిషి మానవుని యొక్క పురుషుని ప్రమేయం ద్వారానే సొలొమోను జన్మించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన పుట్టుకే పరిశుద్ధమైనది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో చాలామంది కారు కోతలకు వస్తూ ఉన్నారు అనుకోండి, యేసుని సంకోచించే విధముగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వారు సంకోచించకపోయినా నా యేసులోని పరిశుద్ధత మాత్రం చిల్లి గవంత వారు తీయలేరు. స్తోత్రం, హల్లెలూయా. మరొకటి జ్ఞాపకం చేస్తాను, జీవించే విధానంలో కూడా గొప్పవాడు చెప్పాలంటే. సొలొమోను జీవిస్తూ ఉన్నప్పుడు తన జీవిత కాలంలో ఎన్ని చూశాడో మనోడు. సొలొమోను జ్ఞానం వినడానికి, సొలొమోను మాటలు వినడానికి, సొలొమోను పరిపాలనలో కూడా అద్భుతమైన రీతిలో కీర్తిని గడించాడు సొలొమోను. తన జీవించే జీవిత విధానంలో తప్పడానికి వేశాడు సొలొమోను. చూడండి, వాక్యం జలవిస్తూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం చూడండి. కామాతృత గలవాడై వారిని ఉంచుకొని చూవచ్చు. పైన ఉంటుంది, పైన రెఫరెన్స్ 4 లైన్ చదువుదాం మనము. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత విధానానికి సొలొమోనుకి జీవిత విధానం చాలా డిఫరెంట్ ఉందండి. సొలొమోను జీవిస్తూ ఉన్నప్పుడు స్త్రీలను అట్రాక్షన్ చేస్తూ, సొలొమోను జీవిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన రీతిలో పాపానికి ఒరిగెడుతూ, ఏ రాజ్యం మీద దండెత్తి ఏ రాజును సంప్రదిస్తే ఆ రాజకుమార్తెను వివాహం చేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య స్త్రీలను వివాహం చేసుకున్న సొలొమోను మా యొక్క మనసును పూర్తిగా వారు తిప్పివేశారట చేసుకోవడం ద్వారా. సో సొలొమోను చిట్ట చివరికి కామాతృత గలవాడై అధికమైనటువంటి స్త్రీల విషయంలో రెంకలు వేసి పొరిగెట్టాడు సొలొమోను. కానీ నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానం చాలా డిఫరెంట్. స్తోత్రం. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించే జీవిత విధానంలో చాలా అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన జీవితం ఒట్టి పడుతూ ఉంటుంది. ఆయన పవిత్రంగా జీవించాడు. ముడతైనను మచ్చైనను డాగైనను మనం ఆయనలో చూడలేం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన మాదిరి ఉంచిపోయాడు కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. సో క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ భక్తి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మీద కట్టబడుద్దండి. ఈ రోజున క్రైస్తవులుగా మన పరిశుద్ధంగా ఉండకపోతే, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఎన్ని మెట్టులు పై మెట్టులకు మనం వెళ్ళిపోయినా, ఎంతగా బైబిల్ మీద అవగాహన ఉన్నా, జ్ఞానోపదేశాలు బోధించిన పరిశుద్ధమైన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టావా నరకానికి పోతాం మనం. ఎక్కడ పోతాం చెప్పండి? దేవునికి దూరస్తులుగా మారిపోతాం మనం, పాపానికి వరిగడతాం మనం. అది బైబిల్ సాగిస్తూ ఉంది. అసలు మనిషిని ఎందుకు పుట్టించాడంటే దేవాదేవుడు, మనిషిని ఎందుకు కలిగేసాడు దేవాదేవుడు? పరిశుద్ధంగా జీవించడం కలుగజేశాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన మనలను ముందే ఏర్పరచుకుని, ఎందుకని తెలుసా? నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను జీవించే నిమిత్తం అంటాడు. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రమైన జీవితాన్ని మనం అవలంబించాలని సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో రాజీ పడవచ్చు, కానీ పరిశుద్ధమైన జీవితంలో మాత్రం రాజీ పడకూడదు. దయచేసి జాగ్రత్తగానండి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు రాజీ పడతా ఉంటారు. సో పరిశుద్ధమైన జీవితంలో రాజీ పడకూడదు మనం. దక్షిణాఫ్రికా ప్రదేశంలో చెవులు పిల్లలు ఉంటాయి, కుందేళ్ళు అంటాం మనం. అవి గుహల్లో నివసిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఏం జరిగేదంటే, వేటగాళ్ళు వస్తూ ఉండేవారు, వారు వచ్చి వాటిని సులువుగా పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఎర ఏంటంటే మురుకు ఉంటుంది, ఆ మురికి వాళ్ళు ఉన్నట్టు దొరికేటువంటి మురుకు ఉంటుంది. ఆ మురుకు తీసుకొని వచ్చి గుహ చుట్టూ చల్లేస్తారనమాట. వీళ్ళు ఎప్పుడు జల్లుతారంటే, ఈ చెవులు పిల్లలు బయటికి విహారయాత్రకు వెళ్ళినప్పుడు జల్లేస్తారు. మరలా అవి శుభ్రంగా ఇక్కడికి వెళ్ళి శుభ్రంగా తినేసి మళ్ళీ గుహలోకి వచ్చేస్తాయి. వచ్చేసే టైంలో ఈ చెవులు పిల్ల ఒకవేళ మురుకును చూసి అనుకోండి, అవి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడబట్ట. అప్పుడు అనుకుంటే అంటే అవి ఈ మురుకు అంటించుకొని మనం లోపలికి వెళ్ళి గుహలో మనము తలదాచుకునేదానికంటే బయటే ఉండిపోయి వేటగాళ్ళ చేతిలో పడి చచ్చిపోవడం మేలనుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రమైన జీవిత విషయంలో క్రైస్తవుడు ఏ మాత్రమును రాజీ పడకూడదు. ప్రభు స్తోత్రం. తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను, టైం లేదు కాబట్టి కాస్త ఎక్స్ప్లెనేషన్ తగ్గించేస్తున్నాను నేను. తర్వాత సొలొమోను కంటే జ్ఞానంలో గొప్పడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందులో గొప్పడు చెప్పండి? జ్ఞానంలో గొప్పడు యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను జ్ఞానం తనను పాడు చేసింది. సొలొమోను జ్ఞానం చాలామందిని పాడు చేసింది. సొలొమోన్ ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానం అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు.
మనము 4:29 కూడా చూడొచ్చు. సొలొమోను జ్ఞానం వల్ల ఎంత కీర్తి గడించడం నాకు అర్థమవుతూ ఉంటుంది. సొలొమోను జ్ఞానమే ఏం చేసింది తెలుసా? పాపానికి ఒరిగట్టవలసి వచ్చింది. సో యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞానం అటువంటిది కదండి. ఆయన జ్ఞానం మనుషులకు హృదయాలను మార్చేది. స్తోత్రం. ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లోకా సువార్త 2:47 ఆయన బోధకులతో మాట్లాడుతుంటే వారు మిస్ప్రైజ్ అయిపోయేవారట, వారు ఆశ్చర్యపడిపోయేవారట. ఆయన కనపరిచినటువంటి ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపడిపోయేవారట. అంతగా సొలొమోను తన జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారు తన జ్ఞానాన్ని తెలియజేశాడు. మనం చూడొచ్చు, ఆయన జ్ఞానమందును వయసు యందును వర్ధిల్లాడు. బాలుడు జ్ఞానంతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందుకొనునని 40 ఉంటారు 2వ అధ్యాయంలో. సో యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానమందు వర్ధిల్లాడు, జ్ఞానము నేర్చుకుని జ్ఞానమును ఆయన అందించాడు, జ్ఞానంలో పెరిగాడు. ఆ జ్ఞానం ప్రపంచానికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా మార్చబడింది. ఒక విషయం చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న ఉపమానాలు అవి శిష్యులకు చాలా మటుకు అర్థమయ్యేవి కావు. ఆ ఉపమానం ఆయన చెప్పేవాడు, ఉపమానం యొక్క భావం కూడా ఆయనే చెప్పేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పేటువంటి వర్తమానాలు చాలా మందికి అర్థమయ్యేవి కావు. ఆ వర్తమానాలు సులువుగా అర్థం కావడానికి కొన్ని ఉపమానాలు చెప్పి ఆ ఉపమానాల భావం కూడా ఆయన చెప్పేస్తూ ఉండేవాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒక విషయం చెప్పంటారా? గూఢార్థంగా బోధించేటప్పుడు ఆ బైబిల్ సెలవిస్తుంది, ఆయన గూఢార్థముగా బోధించిన విషయాలు చాలా ఉన్నాయట. కానీ కొన్ని రోజుల తర్వాత మరలా వారికి అర్థాన్ని చెప్తుండే యేసుక్రీస్తు ప్రభు వారు. ఒక విషయం చెప్పంటారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన భవిష్యత్తు జ్ఞానమును, దేవాదుడు భవిష్యత్తు జ్ఞానమును తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తు జ్ఞానమును తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రపంచ మానవాళికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఏర్పరచాలని చెప్పి ఆయన దిగి వచ్చాడట. ఆ మార్గం ఏంటో తెలుసా? ఆయన వచ్చి మన వరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు ప్రపంచ మానవాళిని తీసుకుని వెళ్ళడానికి. స్తోత్రం. ఆయన భవిష్యత్తు జ్ఞానం ప్రకటన గ్రంథం, ఆయన భవిష్యత్తు జ్ఞానం దానియేలు గ్రంథం. ప్రపంచంలో ఏం జరగబోతుందో, ప్రపంచంలో ఏమేమి జరుగుతాయో, మన ఫ్యూచర్, ప్రతి మనిషి యొక్క ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది. స్తోత్రం. పేతురు అబద్ధం ఆడుతామన్నాడు, అబద్ధం ఆడాడు. అంటే ఏం చేస్తాడో పేతురు ముందు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిపోయింది. సో ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, ఒకసారి శాస్త్రుల పరిశీలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ప్రశ్న వేస్తారు, బోధకుడా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారు సమాధానం అంటే చెప్పేసాడు అనుకోండి, దొరికిపోయే అవకాశం ఉంటుంది. చాలా జ్ఞానంగా ఆలోచించి ఒక మాట అంటాడు, మీ దగ్గర ఎవరి దగ్గర కాయిన్ ఉందా అంటాడు. ఒక ఆయన కాయిన్ తీసుకొని వస్తాడు, తీసుకొని ఈ కాయిన్ మీద బొమ్మ కనిపిస్తుంది, ఎవరిదని అంటాడు. కైసరిది అంటారు. అయితే కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసా? వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధించేవాడు. హృదయాలు ఈ మాటలు చెబితే మార్చబడతాయని ఆ మాటలు అందించేవాడు. సమర స్త్రీ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా సువార్తను బోధించాడు, ఆమెను మార్చేశాడు. ఆయన ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, చెట్టెక్కిన జక్కీని మార్చేశాడు. స్తోత్రాలను గాక. జక్కీతో ఏ విధంగా సంభాషణ చేయాలో జక్కీతో సంభాషణ చేశాడు. సమర స్త్రీతో ఏ విధంగా సంభాషణ చేయాలో సమరస్త్రీతో సంభాషణ చేశాడు. ఆయన ఎవరి యొద్దకు వెళ్ళినా వారిలో నుంచి మాట్లాడుతూ వారి హృదయాలు మార్చేసి ప్రభువుకి అంకితం చేశాడు. స్తోత్రాలను గాక. ఈ రోజున ప్రియమైన దేని పెట్టారా? ప్రభువు మనల్ని జ్ఞానంతో పిలిచాడు, ఆ జ్ఞానం మన జీవితాన్ని మార్చివేసింది. ఓకే, మీకు త్వరగా వెళ్ళాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మరొక భక్తుడితో పోల్చుకున్నాడు. లోకా సువార్త 11:32 చదువుకుందాం ఒకసారి. లోకా సువార్త 11:32. నీనెవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే నినివే ఆ టైంలో యోనా గారు వెళ్ళి ప్రకటిస్తాడు, ఒక వర్తమానాన్ని ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది మారు మనసు పొందేసి, చిన్న పిల్లవాడు మొదలు రాజు వరకు అందరూ కూడా మోకాల మీద ఉండి గోనెపాటు ధరించుకొని వారు బిగ్గర కేకలు వేస్తూ ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు. ప్రభువు కనికరించి వారిని వదిలేస్తాడు నాశనం రాకుండా. సో యేసుక్రీస్తు ప్రభు టైంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉంటే, రక్షకుని పరిచయం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రపంచం మానవాళ్ళు అనగా ఇజ్రాయేల్ దేశంలో యూదులందరికీ తన వర్తమానం అందిస్తూ ఉంటే, ఆయన వచ్చిన విధానం, ఆయన పర్పస్ ఏమిటో, వచ్చినటువంటి పర్పస్, ఆయన ఎందుకు వచ్చాడో,
ఆయన నమ్ముకోవడం వల్ల, ఆయనతో ఉండటం వల్ల, ఆయన వాక్యాన్ని వినటం వల్ల, ఆయనతో సహవాసం చేయడం వల్ల, యేసును దేవుని కుమారుడిగా ఒప్పుకోవడం వల్ల, నేనే ఆయనని మీరు తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే చాలామంది యేసుక్రీస్తు వారు మాటలు వినేవారు కదట. ప్రశ్నలు అడిగేవారు కొందరు ఉంటే, తప్పులు పట్టుకోవాలని చూసేటువంటి వారు మరి కొందరు ఉంటే, కొందరు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టాలని చూసేవారు కొందరైతే, కొందరు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువెక్కించాలని చూసేవారు మరికొందరట. చాలా జాగ్రత్తగానండి. అందుకనే ప్రభువారు అంటారు, చక్కటి మేడం 32 వచ్చులుందా మనం చదువుకున్నాం, ఏమన్నది ఇక్కడ 11:32లో, నీవే మనుషుల విమర్శకాలమున ఈ తరమ వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. వారు యోనా ఒకరు మాట వినని యోనా మొట్టమొదటిగా మాట తెలియజేసినప్పుడు మాట వినకుండా పారిపోయాడు తెరచేసుకి. ఆ యోనా మరలా బుద్ధి వచ్చిన తర్వాత మరలా వచ్చి కాస్త కొన్ని మాటలు తెలియజేస్తే వారందరికీ మారు మనసు వచ్చేసింది, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ యేసుకి దేవాది దేవుడే కుమారుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి, దేవాది దేవుడే ఐశ్వర్యం విడిచిపెట్టి దారిద్ర్యం ధరించుకుని ఈ లోకాన్ని దిగివచ్చి, ఆయన మన స్థానంలోనికి వచ్చి మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన సిలువ వేయబడడానికి ఈ లోకాన్ని దిగివచ్చి దేవుడే కుమారుడిగా అరుదించి దేవుని మాటలు అందిస్తూ ఉంటే, దేవుని యొక్క సంగతులను తెలియజేస్తూ ఉంటే, పరమైనటువంటి సంగతులను తెలియజేస్తూ ఉంటే ఎవ్వరూ కూడా చాలామంది యూదుల్లో యేసుని నమ్మడానికి ఇష్టపడలేదట. అందుకని అంటాడు, వారు నీ మీద ఏం చేస్తారు, నేరస్థాపన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. యోనా చేప గర్భంలో 3 దినాలు ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రభువారికి జ్ఞాపకం చేస్తాడు. అయితే యోనా గారిని గొప్ప అని అంటాడు. ఎందుకు గొప్ప అని చెప్తాను, తెలియజేస్తాను. యోనా చేప గర్భం 3 దినాలు ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే సమాధిలో 3 రోజులు ఉన్నాడు. యోనా చేప గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నినివే ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే వారందరూ మారు మనసు పొందేశారు. అయితే యోనా చేప గర్భం నుంచి బయటపడిన తర్వాత వారికి సువార్త ప్రకటించిన తర్వాత, యోనా వారికి నా దుర్గతిని ప్రకటించిన తర్వాత యోనా నిలవబడి ఎండలో మధ్యాహ్నం ఎండలో నిలబడి వార్త అయితే ప్రకటించాను, కానీ దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, వారిని నాశనం చేస్తానన్నాడు. ఎలా నాశనం చేస్తాడో చూద్దామని చెప్పేసి నిలబడి చూస్తున్నాడట. స్తోత్రం, హల్లెలూయా. కన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 దినాలు సమాధిలో ఉండి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆరోహణం అవ్వకముందు శిష్యులందరినీ పిలిచి అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, వారందరిని నా శిష్యులుగా మార్చేయండి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రములను గాక, హల్లెలూయా. అందుకు నా యేసు ప్రభువారు గొప్పడు. అర్థమైందా? ఈ ప్రపంచంలో చాలామంది, దయచేసి ఒక విషయం చెప్పంటారా, వారు స్థావరాలను కట్టుకోవడానికి, వారి జ్ఞానాన్ని తెలియజేసుకోవడానికి, వారికి ఉన్నట్టు గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి చాలామంది చూస్తారు. వారికి ఉన్న స్టెబిలిటీ నిలబెట్టుకోవడానికి, వారికి ఉన్నటువంటి ఆస్తులు పెంచుకోవడానికి, వారికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఉన్నతమైన రీతిలో ఇంకనూ వారు చేరడానికి ఉపయోగపడ్డారు తప్ప నా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే సాటి మనిషిగా జీవిస్తున్న మనము నశించి నరకానికి పోతుంటే ఆయన మన స్థానంలోకి వచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన మరలా చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇలాంటి ప్రజలు చాలామంది నాశనంలో ఉన్నారు, నేను వెళ్ళిపోతున్న పరిశుద్ధం దిగి వస్తూ ఉంటాడు, మీరు శక్తిని పొందుకొని మీరు వెళ్ళండి, శిష్యులుగా మార్చేయండి అన్నాడు. స్తోత్రం. అది నా యేసుక్రీస్తు ప్రభువారు గొప్పతనం. ప్రభువుకి మహిమ కలుగును గాక. యోనా తిరిగి వచ్చిన నాశనం కోరుకున్నాడు, చేప గర్భం నుంచి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు రానోహోని ముందు సువార్తను ప్రకటించి ప్రపంచం మానవాళికి మేలును కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు గొప్పడు కాదందామా? అసలు సువార్త ఎందుకు ప్రకటించాలని ఆలోచిస్తే, మానవు నుండి దేవుని వైపుకి తిప్పడానికి సువార్త ప్రకటించాలి. రెండోది, నరకము నుండి తప్పించడానికి సువార్త ప్రకటించాలి. మీకు లాస్ట్గా ఈ యొక్క విషయాన్ని ఒక 5 నిమిషాల్లో నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు మరొక వ్యక్తిని పరిచయం చేసుకొని అతనికైనా గొప్పవాడిని అంటాడు. చూడండి వాక్యాన్ని, యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. నీవతని కంటే గొప్పవాడవా, ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. ఓకే, మనము 56వ వచనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు అంటారు, నీకింకన 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా,
అని ఆయనతో చెప్పగా యేసు అంటాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 53వ వచనంలో అంటాడు, నేను అబ్రహాము కంటే గొప్పవాడిని. నువ్వు అతనికంటే గొప్పవాడువా అని ప్రశ్నిస్తారు. అతనికన్నా గొప్పవాడిని రా బాబు అని చెప్పి ఆయన ఈ విషయాలు తెలియజేస్తాడు. అబ్రహాము కంటే ముందున్నాను నేను. ఏంటంట? అబ్రహాము కంటే ముందున్నాను. దాని ముందు మాట్లాడుతూ అంటాడు, మీ తండ్రి అని అబ్రహాము నా దినములు చూతునని ఏం చేశాడట? నా దినములు చూతునని మిగులా ఆనందించను, సంతోషించను. నా దినము చూతునని ఏమండి? అసలు యేసుక్రీస్తు ప్రభువారి టైంకి అబ్రహాం టైంకి ఇంచుమించు 1900 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. యేసుప్రభు పుట్టిందేమో అబ్రహాం పుట్టిన తర్వాత 1900 సంవత్సరాల తర్వాత యేసుప్రభు పుట్టాడు. మరి అబ్రహాం ఎలా చూస్తాడండి? అబ్రహాము కొన్నేళ్ళు మాత్రం బ్రతికి చనిపోయాడు. ఆయన యేసుప్రభు వారి దినములు చూడాలని చెప్పేసి ఎలా అనుకుని ఉంటాడు? చూచి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఏ విధంగా చూశాడు? యేసును చూశాడు అబ్రహాం గారు. బైబిల్ ఎక్కడుంది చెప్పండి యేసును చూసినట్టు అబ్రహాం గారు కనిపిస్తుంది అంటారా? బైబిల్లో చాలా విషయాలు అబ్రహాం యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినట్టు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్పి ముగించేస్తాను నేను. ఆదికాండంలో చూడొచ్చు మనము. ఆదికాండం 14 అధ్యాయం 18 వచనంలో ఒక పర్సన్ కనిపిస్తాడు మనకి. ఆదికాండం 14 అధ్యాయము 18 వచనం. సాలెము రాజైన మల్కీసెదెకు రొట్టెయు ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని. ఇంకో విషయం చెప్పమంటారా? ఆది కాండములో అబ్రహాము కంటే గొప్పలు ఎవరు లేరు. మనల్ని ఎవరైనా ఆశీర్వదించాలనుకోండి, మనకన్నా గొప్పలై ఉండాలి. అవును కదా? మనకన్నా చిన్నోళ్ళు ఏమంటాం? గాడ్ బ్లెస్ యూ అంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో అబ్రహామును ఒక ఆయన ఆశీర్వదించాడు. ఆయన పేరేంటి? షాలేం రాజు అనబడిన మెల్కీసెదెకు. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు దశమ భాగాలు కానీ ప్రథమ ఫలాలు కానీ మనం ఎవరికి అర్పిస్తాం? దేవుని పేరట సంఘములో దన్నదులు ఉండినట్లు మనము సంఘాన్ని తీసుకుని ఇస్తాం. దాని మీద అధికారి ఎవరంటే బైబిల్ సెలవిస్తూ ఉంది యాజకుడు. మనము అర్థమయ్యే భాషలో పాస్టర్ గారు. సో దశమ భాగం ఎవరికి ఇస్తాం? దేవుని సేవకునికి ఇస్తాం, లేదు దేవునికి ఇస్తాం. కానీ అబ్రహాం గారు కూడా దశమ భాగం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకుకి ఇచ్చాడు. మెల్కీసెదెకు దశమ భాగం ఇవ్వడం అబ్రహాం గారు మనకి ఎలా అర్థమవుతుంది చెప్పండి ఒకసారి. మెల్కీసెదెకుని అబ్రహాము గారు ఏమని చూశాడు? ఏమని తలంచుంటాడు? బైబిల్ సెలవిస్తూ ఉంది షాలేం రాజు అయిన. స్తోత్రం. షాలేము రాజువు నీవే. నా తర్వాత రాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన షాలేం రాజు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త. బైబిల్లో రాయబడింది చక్కటి మాట. షాలేం మనకు అర్థం ఏంటి చెప్పండి? సమాధానం అందించు అధిపతి. యెషయా గ్రంథం 9 అధ్యాయం 6 వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. యేసుక్రీస్తు ప్రభు వారికి అద్భుతమైన పేరు ఒకటి ఉందండి, సమాధానకర్తయగు అధిపతి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టాడు కానీ నిజానికి వాస్తవానికి తండ్రి స్థానంలో యోసేపును ఉంచుకున్నాడు కానీ, తల్లి స్థానంలో మరియను ఉంచుకున్నాడు కానీ, అసలు నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారికి వంశావళి ఉందంటారు భూలోకంలో? చెప్పండి. వంశావళిగా లేఖన భాగంలో ఆయన రావడానికి వంశావళిని కోట్ చేశాడు తప్ప నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి ఉంటుందంటారా? రియల్గా ఉంటుందంటారా? ఉండదు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. షాలేం రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక పర్సన్ గురించి మనం రాయాలని, ఒక పర్సన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఆ పర్సన్ పుట్టు పూర్వత్రాలు బైబిల్లో చక్కగా రాయబడ్డాయి. ఉన్నాయంటారు లేవంటారా? ఒక ఆకాను కోసం చెప్పుకోవాలన్నా, ఒక కయ్యను కోసం చెప్పుకోవాలన్నా, ఒక ఆదాము కోసం చెప్పుకోవాలన్నా, ఒక ఏలే కోసం చెప్పుకోవాలన్నా, దావీదు కోసం చెప్పుకోవాలన్నా, వారి పుట్టుకేంటో, వారి జీవితం ఏంటో, వారి మరణం ఏంటో మొత్తం బైబిల్ అద్భుతంగా రాయబడింది. కానీ షాలేం రాజు గురించి మాత్రం ఎక్కడ 2 చోట్ల బైబిల్లో రాయబడింది. అతనికి తండ్రి లేడట, తల్లి కూడా లేదట. చూడండి వాక్య భాగాన్ని. బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం.
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకుని అతను ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. బైబిల్ రాయబడుతుంది, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలములకైనను జీవములకైనను అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టండి దగ్గరగా. ఏంటట? ఆయన తండ్రి లేడు, తల్లి లేదు, వంశం లేదు. ఆయన జీవమునకును అంతమైనను లేనివాడనై ఉన్నాడు. అంతమైనను లేనివాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆది కాలంలో ప్రపంచంలో పునాదులు వేయబడక మునిపే, ప్రపంచం లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. స్తోత్రులని గాక. ఎక్కడుంది బైబిల్లో? సృష్టిని చేశాడంటే తప్పకుండా సృష్టికర్త ముందు ఉన్నవాడై ఉండాలి. కొలసి రాసిన పత్రికలో ఆయన మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన సర్వలోకం సృష్టించడం రాయబడుతుంది 1వ అధ్యాయంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే సమస్తాన్ని కలుగు చేసింది. 14వ వచనం ఉంటుంది, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకములను గరుదించును. గట్టిగా స్తోత్రం చెబుదాం. బెరగాజ కొట్టరు చెప్పట్లో అలిసిపోయినట్టున్నారు పాపం, ఆకలి వేస్తుందండి. నేను వదిలేస్తానండి. పాస్టర్ మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగానే నేను వదిలేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ సృష్టికర్త, ఆయనే కుమారుడిగా వచ్చాడు. సో ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము కంటే యేసు ప్రభువారు ముందున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన ఒక విషయం చెప్పంటారా, సాధారణంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, దశమ భాగాలు అప్పుడు దేవుని పేరట యాజకులు ఉండేవారు, లేవీలు ఉండేవారు. లేవీలకి యాజకులకి దశమ భాగాలు ఇజ్రాయేల్ 11 గోత్రాల వారు ఇచ్చేవారు అనమాట. అయితే అప్పుడు దేవుని పేరట జరిగేది. మన హెబ్రీ పత్రికలో మనం చూడొచ్చు, అసలు దశమ భాగాలు తీసుకునే యోగ్యత దేవునికి ఉంటుంది. కానీ హెబ్రీ పత్రికలో క్రీస్తుకుంది ఆ స్థానం. స్తోత్రంలోని గాక. చూడండి వాక్య భాగాన్ని 7వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 8వ వచనం. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. మంచం మీద ఉన్న లేవీలు 10వ భాగం తీసుకుంటారు, చావునికి లోనైనటువంటి వారు తీసుకుంటున్నారట. 8వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవారు ఎవరో? గట్టిగా కేకలే చెప్పండి. ఎవరైనా కేకలేని గట్టిగా. ఎవరైనా? యేసు క్రీస్తు. అంత గొప్ప దేవుని మనం తెలుసుకున్నాం. ఆ గొప్ప దేవుని తెలుసుకుంటే మన జీవితం మార్చబడుతుంది, మన పరిస్థితులు మార్చబడతాయి. అంత గొప్ప దేవుని మనం నమ్ముకుని ఉన్నాం. ఆ గొప్ప దేవుని మనము ఆయన వర్ణించుకుంటే మన లైఫ్లో గొప్ప స్థానం ఉంటుంది. ఆయన ఖ్యాతిని మనం గడిస్తే, ఆయన ఖ్యాతి ఏంటో మనం గుర్తిస్తే, ఆయన గొప్పతనం ఏంటో మనం కీర్తిస్తే, అద్భుతమైన రీతిలో మన భక్తికి సార్థకత ఏర్పడుతుంది. మనం నమ్ముకునేటువంటి ఈ ప్రభుని, ఏ ప్రభునైతే మనం నమ్ముకున్నామో ఆ ప్రభుకి మహిమ వస్తుంది. అర్థమైందా? యేసును పట్టుకుందాం, యేసు కొరకు ముందుకు సాగిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోనా కంటే సొలొమోను కంటే గొప్పవాడు. రెండవది యోనా కంటే గొప్పవాడు. మూడవది అబ్రహాము కంటే గొప్పవాడు. అబ్రహాం కంటే ముందున్నవాడు. అబ్రహాము ఆయన దినములను ఆల్రెడీ ఎప్పుడో చూసేశాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే గొప్పవాడు. అంత గొప్పతనం మనం నమ్ముకున్నాం. నమ్ముకునేటువంటి గొప్పతనాన్ని మనం విడిచిపెట్టొద్దు. గొప్ప విషయాన్ని, గొప్ప మాటలు మనం పక్కన పెట్టొద్దు. దేవుని వాక్యమే గొప్పది. ఈ వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.